ఈ రోజు మనం ఒక ప్రయాణం చేద్దాం. ఇది ఏ దేశానికో ఏ విదేశానికో అసలే కాదు, ఒక చిన్ననాటి పల్లెటూరు. ఇవాళ మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, వేల రూపాయల బట్టలు ఉన్నాయి, ఆఫీసులో బిజీ కూడా ఉంది. కానీ ఆనాడు మన దగ్గర ఏముండేదో తెలుసా? చిరిగిన బట్టలు, రంగులు అంటిన ముఖాలు, కానీ గుండె నిండా స్వచ్ఛమైన నవ్వులు ఉండేవి. ఆ పాత తెలంగాణ పల్లెటూరి హోలీని ఒక్కసారి తలుచుకుంటే ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. హోలీకి వారం ముందే ఊరంతా ఒకటే హడావిడిగా ఉండేది. కాముణ్ణి కాల్చేందుకు కట్టెలు పోగేసి సమయం గుర్తుందా మీకు? ఊరు పిల్లలంతా జట్లుగా విడిపోయి రాత్రిపూట ఎవరి ఇంటి ముందు కట్టెలున్నా, ఎండుతాటి ఆకులున్నా దొంగతనంగా తెచ్చి ఊరు మధ్యలో కుప్ప వేసేవాళ్ళు. ఎవరైనా చూసి ఒరేయ్ నా కట్టెలు ఎత్తుకుపోతున్నావేంట్రా అని తరిమినా కసరించుకున్నా మొదట, ఆ తర్వాత అయ్యో కామెడీ కోసమే కదా అని చెప్పే ఆ అమాయకత్వం ఎక్కడుందిలేండి ఇప్పుడు. ఆ కాముని దహనం రోజు రాత్రి మంటలు ఆకాశాన్ని తాకుతుంటే ఆ మంటల వెలుగులో మొఖాలు ఎంత మెరిసిపోయావో. ఇవాళ షాపుల్లో రంగురంగుల ప్యాకెట్లు అయితే దొరుకుతున్నాయి, కానీ అప్పుడు మనం రంగులు ఎక్కడ తెచ్చుకునే వాళ్ళమో గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. అడవికి వెళ్ళి చెట్ల నిండా పూసిన ఆ ఎర్రటి మోదుగ పూలను తీసుకువచ్చే వాళ్ళం. వాటిని పెద్ద గుంతల్లోనో బిందెల్లోనో వేసి ఉడకబెడితే ఆ నీళ్లు చిక్కటి కేసరి రంగులోకి మారేవి. ఆ నీళ్లను ఒక వింతైన అచ్చమైన పల్లెటూరి వాసన ఉండేది. ఆ వేడి రంగు నీళ్లను బుడ్లలో పోసుకొని ఒకరి మీద ఒకరు చల్లుకుంటుంటే ఆ కేరింతలైతే ఊరంతా మారు మోగుతూ ఉండేవి. ఆ వెదురు పిచికారీలు ఇప్పుడు ఎట్టిపోయాయో. వెదురు గొట్టానికి ఒక గుడ్డ చుట్టిన కర్రను పెట్టి మనం తయారు చేసిన ఆ దేశీ గన్, దాంతో నీళ్లు కొడితే వచ్చే సౌండ్ ఉంటుంది, పిచ్చి పిచ్చి అనే శబ్దం. ఇవాళ ఏ ప్లాస్టిక్ గన్లోనూ రాదులేండి. ఇంతే కాదండోయ్, అప్పట్లో మన అమ్మా నాన్నలు పొలాలలో పురుగు మందును చంపేందుకు పిచికారీ చేస్తూ ఉండేవారు కదా. ఆ పిచికారీ చేసే ఆ మందు డబ్బాని ఖాళీ చేసి రంగు నీళ్ళలు పోసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పిచికారీ చేసుకునే వాళ్ళం. నిజంగా అది ఎంత సరదాగా ఉండేదో. అంతేకాదండి, హోలీ రోజు ఉదయం టైంలో అయితే ఎవరో ఒకరు నీళ్ళ బకెట్ నెత్తిన పోయగానే యుద్ధం మొదలయ్యేదన్నమాట. అక్కడితో మొదలైన హోలీ పండుగ ఆ రోజు మధ్యాహ్నం వరకు సాగుతూనే ఉండేది. అప్పుడు నీలి మందు, కుంకుమ, పసుపు, ముగ్గు పిండి ఇవేనండి రంగులు. ఇప్పటిలాగా సింథటిక్ కలర్స్ అయితే అప్పుడు వాడలేదులేండి. ఇవే కాక ఇంకొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఇంకాస్త మొండిగా ఉండే సిల్వర్ పెయింట్ కూడా వాడాంలేండి అప్పట్లో. ఆ సిల్వర్ పెయింట్ ముఖానికి పూసుకుంటే అద్దంలా మెరిసిపోయే వాళ్ళం. మీకు గుర్తుందా? ఆవు పేడను కూడా ఒకనొక సమయంలో వాడేసాం. విపరీతంగా పూసుకున్న రంగు ముఖాలతో ఎవరో గుర్తుపట్టలేకపోయే వాళ్ళం, కానీ మనసులను మాత్రం స్పష్టంగా గుర్తుపట్టేవాళ్ళం. అలాగే చిన్నప్పుడు ఇంటి ముందుకు వెళ్ళి హోలీ పెట్టండి హోలీ అని అడిగితే ఆ పెద్దమ్మలు ఇచ్చే రూపాయి, 2 రూపాయలు అవి ఇప్పుడు మనకి కోటి రూపాయలతో సమానం. ఇంతే కాదండో, పిల్లలందరూ కలిసి ఒక సైడ్ రంగులాట ఆడుకుంటుంటే పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా, పిల్లల తల్లిదండ్రుల స్నేహితులు ఇంటికి వచ్చి ఏరా మీ అమ్మ ఏం చేస్తుంది, ఏరా మీ నాన్న ఇక్కడున్నాడు అని అడిగితే అప్పుడు అమ్మా నాన్న తలుపు చాటుని దాక్కొని ఒరేయ్ నేను లేనని చెప్పురా, పనికి వెళ్ళానని చెప్పురా అని అబద్ధం చెప్పించేవాళ్ళు. అప్పుడు పిల్లలు అందరూ మా అమ్మ నాన్న లేరు బయటికి వెళ్ళారని చెప్పితే అవునా అబద్ధాలు చెప్తున్నావేంట్రా అని చెప్పి లోపలికి వెళ్ళి వెతికి మరీ రంగులు పూసి బయటికి వచ్చేవాళ్ళు. నిజంగా ఇదంతా ఎంత సరదాగా గడిచిపోయేదో. ఇదంతా ఒక లెక్క అనుకుంటే ఇంకా మన తాతలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే చెప్పనవసరమే లేదండి. మన రోడ్లు వేయడానికి ఊర్లలో తార్ని వాడతారు కదా, ఆ నల్ల తార్ని తీసుకువచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు పూసుకునేవారు. నిజంగా అప్పుడు చూడాలి ఆ ముఖాలని, ఎంత నవ్వొచ్చేది, నవ్వి కడుపులో నొప్పి వచ్చేదిలేండి. ఇక మన జేజమ్ములు, అత్తలు, పిన్నులైతే చేని పనికి పోతున్నామని చెప్పి ఇంతింత కలర్లని కొంగులో ముడి వేసుకుని చేని దగ్గరికి వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా వెనకాల నుంచి వెళ్ళి బుగ్గలకు పూసేసేవారు. ఆ సందర్భాలు మా కళ్ళతో చూసాం కదా, ఇవంతా ఎంత జ్ఞాపకాలుగా గుర్తుండిపోయాయో. మీకు కూడా ఇవన్నీ గుర్తొస్తున్నాయా? ఇవాళ మనం పెద్దవాళ్ళమయ్యాం, చేతుల్లో రంగులు లేవు, కానీ మనసుల్లో ఎన్నో రకాల ముసుగులైతే ఉన్నాయి. ఇవాళ హోలీ అంటే కేవలం స్టేటస్లో పెట్టే ఫొటోస్ మాత్రమే అయిపోయాయి.
కానీ 80s 90s కిడ్స్ చిన్నతనంలో ఆడిన హోలీ ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు ఆడుతున్న హోలీ చాలా తేడా ఉంది. ఈ రెండు హోలీలకి అప్పట్లో అయితే ఆ మోదుగు పూల వాసన వచ్చేది. ఇప్పుడేమో కంపు కొట్టే కోడిగుడ్లను కొట్టుకుంటున్నారు. ఆ సింథటిక్ కలర్స్ చూసి ఒకటే పూసుకుంటున్నారు. అప్పట్లో చక్కగా ఆ వెదురు పిచికారీలను యూజ్ చేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు ఆడి ఆడి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ తిడుతూ పెట్టే అన్నం ముద్ద ఉంటుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏరా డ్రెస్సుల్ని ఇంతనారా మాపుకునేది అని చెప్పుతూ ఆ బట్టలను ఉతకలేక ఉతుకుతూ స్నానం చేపించి అన్నం పెడుతుందే. అబ్బా ఆ రోజు మళ్ళీ వస్తే ఎంత బాగుండో కదా. మీకు కూడా మీ ఊరి హోలీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా లేవా? మీకు హోలీ రోజున ఆ మట్టి వాసన గుర్తొస్తోందా? మీ చిన్నప్పుడు మీరు చేసిన అతి పెద్ద అల్లరి పని ఏంటో కామెంట్ అయితే చేయండి. ఒక పల్లెటూరు హోలీని గుర్తు చేయాలని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. మీకు ఒక్కసారి మీ హోలీ జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.